హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు బ్యాటిల్ ఆఫ్ కింగ్స్, అదే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చేపాక్ స్టేడియంలో సిఎస్కే అండ్ పంజాబ్ తలపడుతున్నాయి. సిఎస్కే వల్ల ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ చేతిలో ఓడిపోయి కొంచెం డల్గా ఉంటే, పంజాబ్ మాత్రం గుజరాత్ని ఓడించి మాస్ ఫామ్లో ఉన్నారు. సో ఈరోజు చేపాక్ కోటలో ఎవరిది పైచేయి అవుతుందో ఈ వీడియోలో అనలైజ్ చూసేద్దాం. మ్యాచ్ జరిగేది మన చేపాక్ స్టేడియంలో. పిచ్ రిపోర్ట్: ఇది ట్రెడిషనలీ స్పిన్నర్స్ అడ్డా, కానీ రీసెంట్గా ఇక్కడ పిచ్ మారొచ్చు. సో బ్యాటర్స్కి కూడా మంచి సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. టాస్ ఫ్యాక్టర్: సెకండ్ ఇన్నింగ్స్లో మంచి డ్యూ ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటుంది. హోమ్ అడ్వాంటేజ్: చేపాక్లో సిఎస్కేని ఓడించడం ఎవరికైనా చాలా కష్టం. ఆ క్రౌడ్ సపోర్ట్ అండ్ హోమ్ కండిషన్స్ వల్ల వాళ్ళకి మెయిన్ ప్లస్. మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11: చెన్నై సూపర్ కింగ్స్. రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ పుంజుకోవాలి. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్, శివం దూబే, కార్తిక్ శర్మ, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్. ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ చాలా బ్యాలెన్స్గా కనిపిస్తోంది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్యా, కూపర్ కొనోలి, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్, జేవియర్ బర్ట్లెట్. ఇంపాక్ట్ ప్లేయర్ యుజ్వేంద్ర చహల్. కీ బ్యాటిల్స్: బ్యాటిల్ ఆఫ్ స్పిన్నర్స్, నూర్ అహ్మద్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. చేపాక్ పిచ్లో నూర్ అహ్మద్ గూగ్లీలన్నీ అయ్యర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. యుజ్వేంద్ర చహల్ వర్సెస్ శివం దూబే. చహల్ రికార్డ్స్ సిఎస్కే మీద బాగుంది. ముఖ్యంగా శివం దూబేని చహల్ ఎలా కట్టుపడేస్తాడో అనేది మ్యాచ్ డిసైడ్ ఫ్యాక్టర్. ద కనోలి ఫ్యాక్టర్: లాస్ట్ మ్యాచ్ హీరో కూపర్ కనోలి మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడా? ప్రెడిక్షన్ అండ్ ఎక్స్ ఫ్యాక్టర్: నా ప్రెడిక్షన్ ప్రకారం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వల్ల సిఎస్కేకి 51% ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పంజాబ్ బౌలర్స్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్స్ ఫ్యాక్టర్: సంజు శాంసన్. ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిన సంజుకి చేపాక్లో మంచి రికార్డు ఉంది. సో ఫ్రెండ్స్, గైక్వాడ్ సేన చేపాక్లో బోని కొడుతుందా, లేదా పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధిస్తారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సోల్ అండ్ స్కోర్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.